మాతృదేవోభవ. నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్, నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్, యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ కూడా నొప్పించితి. అన్నన్నా 77 దాటినవి సాయం సంధ్యలో నుండి, ఓ చిన్నారి పరదేవత ఎప్పుడు దర్శింపంగనవునో నిన్ను, నా చిన్నారి పరదేవత ఎప్పుడు దర్శింపంగనవునో నిన్ను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 388వ భాగానికి స్వాగతం పలుకు. హనుమంతుడు సీతాదేవిని చూస్తుంటే ఒక గంభీరమైనటువంటి ముద్రలో గడిపోయాడు. తాను కూడా ఏమి దీక్షలో ఉంది ఈవిడ. ఈ రాక్షసుల మధ్యలో భయపడుతూ బాధపడుతూ ఆక్రోశిస్తూ ఉండాల్సిన ఆవిడ ఏదో తపస్సులో మునిగిపోయిన నియతామివ తాపసీం విపద్మామివ పద్మినీం ఆశాం ప్రతిహతామివ బుద్ధిం నిపతితామివ. ఏమిటిది ఈ దర్శనం? నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఇది సౌందర్యాన్ని చూడడం, సౌందర్య లహరిని పట్టుకోవడం అంటే ఆధారం ఈ శ్లోకం. ఇది త్రిపుర సుందరి దర్శనం. ఇలా చేస్తే దర్శనం అవుతుంది. మీరు నేను అందరం ప్రయత్నం చేయాల్సిందే. ఎవరు ఇందులో ఏదో సిద్ధి పొందేశారనుకోవద్దు. అందరం ప్రయత్నం చేయాలి. ఆ చేసే ప్రయత్నంలో ఒకళ్ళు 10 అడుగులు ముందు ఉంటారు, ఇంకోళ్ళు 2 అడుగులు వెనక ఉంటారు. ప్రపంచంలో జ్ఞానులు అల్పజ్ఞానులు ఉంటారండి, అజ్ఞానులు ఉండరండి. అలాగని పరిపూర్ణ జ్ఞానులు కూడా ఉండరండి. అయితే ఉండరండి ఇక్కడ అసలు. పరిపూర్ణ జ్ఞానులు ఉండరని ఎందుకంటే వాళ్ళు ఉండరు ఇక్కడ. ఒక క్షణం ఈ శరీరంలో ఉండలేరు వాళ్ళు. ఎలా వదిలేద్దాం, ఎలా వదిలేద్దాం, ఎలా వదిలేదు, ఇదే గొడవ. ఉండలేరు వాళ్ళు. స్వామి రామాన ఒక అపూర్వ యోగి ఉన్నాడు. హిమాలయ యోగులతో పరమజీవనం ఆయన జీవిత చరిత్ర ఉంది, చదవండి. జైకో పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఆయన ఒక గురువుగారిని దర్శించడానికి వెళితే ఆయన గురువుగారు చెప్పారు ఎవరో పేరు, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెడితే మంచిది కూర్చో అని ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు. చూసి నేర్చుకోమని ఏం చెప్పలేదు. మధ్యలో ఎప్పుడో మెలకొచ్చి నీకేమైనా కావాలంటే అడగమన్నాడు. ఈయనకేమో అడగాలనిపించలా. తర్వాత సాయంత్రం ఒక మాట చెప్పి, నేను రేపు పొద్దున్న నా శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాను, దాన్ని గంగానదిలో కలిపేయండి అన్నాడు. ఇంకేం మాట చెప్పరా. చాలా అందంగా ఉంటాడు ఆయన శరీరం, చాలా అందంగా. ఈ స్వామి రామ చాలా అందంగా ఉంటాడు. అసలు ఆయన ఇంకా అందంగా ఉంటే, ఇంత అందమైన శరీరం, ఎన్నో ప్రయోజనాలు కలిగిన శరీరం మీరు అలా వదిలేడు. ఓ నవ్వు నవ్వి చెప్పింది చెయ్యి, లేదా పొద్దున ఉండను, 5ంటికి 5:15 లెక్కట సమయం చెప్పాడు, గంగలో కలిపి. విచిత్రంగా ఈ స్వామి రామ ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా అసలు ఆయనకి శరీరాన్ని విడిచిపెట్టడం ఈయనకి ఇష్టం లేదు. తెల్లవారులు మెలుగుగా ఉండి ఇతర శిష్యులతో కలిపి అదే విషయం చర్చించినా సరే అసలు ఆ దేహాన్ని అలాగే వదిలేరు, ఏం ముట్టుకోలేదు. ఆయన ఉంటాడని సరిగ్గా ఆయన అన్నట్టుగానే 5 గంటల 15 నిమిషాలకు వదిలేశాడు ఆయన. అంత చికాకండి వాళ్ళకి దేహం. అందుకే తపస్సు అంటే అంత చికాకు, అది ఉండలేరు. అందుకే పరిపూర్ణ జ్ఞాని అయిన వాడు ఉండడు ఇక్కడ. ఉన్నవాడు మామూలు జ్ఞాని అంతే. ఈ మిగిలిన వాళ్ళు అల్పజ్ఞులు, అజ్ఞానులు కూడా ఉండరు, ఎంతో కొంత తెలిసి ఉంటుంది. అంచేతను ఆయన అలాగే ఉందిట. 5:15 కాదు, 5:05 అక్కడ తీసుకెళ్ళి కలిపేమన్నారు. అంటే వీళ్ళు కలపట్లా. సాయం పడితే కానీ బాగా స్థూల సిక్కాయం సాయం పట్టారు, ఒక్కడ తీయలేదు. తర్వాత ఇప్పుడు గురువుగారి దేహాన్ని సాయం పట్టేద్దామా, గంగలో కలిపేద్దామా అని ఏవో మాటలు వినపడ్డాడు. ఈ ఉన్న శిష్యులు ఇద్దరే ఉన్నారు అక్కడ. ఇద్దరు అలా ఎక్కడి నుంచి వస్తున్నాయి మాట. వీళ్ళు చూస్తుండగా శరీరం లేచింది, అది అలా వెళ్ళింది, గంగానది మీద తేలింది, అందులో పడిపోయింది. అంతే గురువు సంకల్పం. ఆయన మహాయోగి, సిద్ధపురుషుడు అంటే ఆయన. హిమాలయాల్లో ఇప్పటికున్నారు అలాంటి వాడు. చూసి దండం పెట్టుకోవడం, ఫోటో తీసుకోవడం కాదండి, అలా అయ్యే ప్రయత్నం చేయాలండి. అందులో 100వ వంతు అయినా చాలండి. వాళ్ళని చూడడమే పుణ్యం. మరి పుణ్యం ఇంటికి వచ్చి మళ్ళీ శనక్కాయలు తింటూ కూర్చుంటాం ఇక్కడ. ఇంతటి మహానుభావులు చూసాం కదా, ఇంకా ఈ సంసార తాపత్రయం ఏమిటి, ఇంకా ఈ సంపాదన ఏమిటి అనుకోరండి. చూసాం చాలా పుణ్యం, దానివల్ల మనకు సంపదలు పెరుగుతాయి అనుకోండి, ఇది మరీ దరిద్రం. అది చూడ ఆ దర్శనం సంపదలు పెరగడానిక, ఉన్న సంపదలు పోవడానికి. మొత్తం పోయి గోచుగుడ్డ పెట్టుకున్నప్పుడైనా ఆలోచన వస్తుందేమో కనీసం. ఇవన్నీ ఉండబట్టే కదా రావట్లా.
ఇదే నిన్న భాగంలో మనం చెప్పుకున్న అవైదిక భావం, పరిధీకృత అవైదిక భావం. మత్పరిలంకితంబు దైతీయ వినిర్మితంబు, తమో గుణంతో నిర్మించబడినటువంటి ఈ తోయది ఉందే మధ్యలో ఈ సంసార సాగరం, ఇది లేదు నిజానికి ఉందనే భ్రమలో ఉన్న. నిర్మాల్యం తీస్తే కానీ శివలింగం కనపడినట్టే, అజ్ఞానం తొలగించితే కానీ లోపల ఉన్న ఆత్మ కనపడదు. అదే చేజేది అజ్ఞాన నిర్మాల్యం చోహం భావేన పూజ. స్పష్టంగా మన గుళ్ళో దర్శనం అంటే గుండెల్లో దర్శనం. గుడిని ఈ రకంగా మనం వినియోగించుకోగలిగితే ఈ భావనా క్రమంలో మన కోరికలు తీరడం కాకుండా ఈ జ్ఞానం పొందాలనేటువంటి భావనతో వినియోగం, ప్రతిదీ గుడిలో ప్రతిదీ మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని ఏది ఇవ్వదు. మన గుడి నిర్మాణమే గుండె నిర్మాణం, శరీర నిర్మాణం, వెన్నుపూస నిర్మాణం, లోపల అనాహత చక్ర నిర్మాణం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గుడి కట్టారు. అంత గొప్ప గుడుల్ని మనం ఊరికే అభిషేకాలకి పూజలకి నూనె పోసేసి, లేకపోతే మారేడాకుల మీద ఆయన ఎవరో చెబుతున్నట్ట, మారేడాకుల మీద శ్రీరామ రాయండి దేవుడి గుడిలో పెట్టండి అన్నట్టు ఎవడో ఒక ఆయన ఓ ఛానల్లో పొద్దున్న 9:30కి చెబుతాట. అంతే. ఇక వీళ్ళందరూ 1,00,000 మారేడాకులు పట్టుకెళ్ళి రాముల వారి ఆలయంలో బారేశారు. మారేడు చెట్లన్నీ దొల్ల కొట్టేశారు మొత్తం. ఇంకొకరు ఎవరో ఫలానా ఆయనకి నువ్వుల నూనె పోయమంటారు, ఫలానా శనిగ్రహం మొత్తం పట్టుకెళ్ళి ఆలయం నిండా పోసాడు. ఆ పూజారి గారు ఏమైపోతాడు, అవన్నీ తుడుచుకోద్దా? ఏమిటి వస్తుంది దానివల్ల? అసలు గుడిని మన శరీరానికి ప్రతీకగా చేసుకుంటే అంతా గ్రహిస్తాం. అలా చేసుకుంది కాబట్టి సీతాదేవి ఆ తపస్సు ఎలా ఉందో చెబుతున్నాడు ఇక్కడ వాల్మీకి. ఎలా చేస్తుంది ఏమిటిది? నైషా పశ్యతి రాక్షస్యాక నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఇది తపస్సు. నా ఏషా పశ్యతి రాక్షస్య. ఈ రాక్షస స్త్రీలు ఇంత భయంకరంగా వికటాం వికృతాననాం వామనాం కుబ్జాం హ్రస్వాం దీర్ఘాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. అసలు జీవ వైవిధ్య సదస్సు నా మధ్య జరిగింది. అందులో ఏవో జంతువులు, కప్పలు, బల్లులు, తేళ్లు రకరకాలు చూపించారు. ఆ జీవ వైవిధ్య సదస్సులో జంతువులు ఎలా ఉన్నాయి అలా ఉన్నారు వీళ్ళు. ఓ దానికి ముక్కు పొడుగు, ఓ దానికి ఒక కాలు పొడుగు, ఓ దానికి పొట్ట పెద్దది, ఓ దానికి పెదవులేమో ఇలా వాళ్తే ఇక ముందు చూస్తాం వైభవం అంతా. ఇలా ఉన్నారు వీళ్ళు. అసలు వీళ్ళని చూస్తే కడుపులో వాంతులు వచ్చేస్తే, తిన్నది బయటకు వచ్చేస్తుంది. వీళ్ళ మధ్యలో ఉంది ఈవిడ. ఎలా ఉండగలిగింది? నైషా పశ్యతి రాక్షస్య. ఇంత భయంకరమైన చుట్టూ పరిసరాలను ఆవిడ పట్టించుకోవట్లా. అంతేకాదు సుందర దృశ్యాలు కూడా ఉన్నాయి. అశోకవనం, అది 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 కవిత్వం, అది తపస్సు, అది యోగం. కవి అన్నవాడు యోగ అవుతాడు, యోగ అన్నవాడు కవి అవుతాడంటే ఇదే. యోగ భ్రష్టుడు కవి అవుతాడు, కవిత్వం కూడా భ్రష్టమైతే ఏమి కాడు. ఆ యోగ భ్రష్టుడే కవి అనేవాడు తప్పనిసరిగా కవిత్వం ద్వారా మళ్ళీ తత్వానికి వెళ్ళాలి, లేకపోతే భ్రష్టుడే సర్వభ్రష్టుడు అవుతాడు. యోగ భ్రష్టుడు కవి అవుతాడు, కవిత్వ భ్రష్టుడు సర్వభ్రష్టుడు అవుతాడు. కవిత్వం మనకు వచ్చింది అంటే అదొక వరం, కవిరేవ ప్రజాపతి. దాని నుంచి మళ్ళీ యోగంలోకి వెళ్ళిపోవాలి. యోగాన్ని వదులుకోవడం వల్ల మధ్యలో కవిత్వం వచ్చింది మనకి, బ్రేక్ అది. దాన్ని మళ్ళీ అందుకోవాలి. అది విశ్వనాథ్ అందుకున్నాడు. నేమాన్ పుష్పఫలద్రుమాన్. ఈ రాక్షస స్త్రీలను చూడకపోవడమే కాదు, కురుస్తున్న పుష్పవృష్టిని కూడా ఆవిడ పట్టించుకోవట్లేదు. ఇది శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. భక్తి యోగంలో ఉండేమాట ఇదండి భక్తి. శుభాశుభ పరిత్యాగి. మనం ఏదో శుభాలు జరగాలి, శుభాలు జరగాలి, శుభాలు జరగాలి. ఏం కోరకు? అశుభాలు కోరికలు. ఈ శుభం కూడా కోరకు, దండం పెట్టుకొచ్చాయి. ఏమొద్దు అక్క, ఏం కోరక్కల్లా. నమశివాయ నమశివాయ నమశివాయ. కోరేదేమిటి? కోరడం మొదలెడితే అంత ఉండదు. మా అమ్మాయికి చదువు బాగా వచ్చేలా చేయండి. చదువు వస్తుందమ్మా, పెళ్ళి అవ్వదు. పెళ్ళి అయ్యేలా చేయండి. పెళ్ళి అవుతుందమ్మా, ఇద్దరు విడిపోతారు. ఒప్పుకుంటారా? విడిపోరమ్మా, కలిసి ఉంటారు, పిల్లలు పుట్టారు. అప్పుడో కోరిక. వాళ్ళకి సంబంధించిన కోరికలు కూడా వీళ్ళకే. అక్కర్లేదు, అమ్మాయి దండం పెట్టింది చాలంత అయిపోయింది. ఏ కోరిక వద్దు. అందరూ చేయవలసింది దండం పెట్టేవారు, పెట్టించుకుని ఆశీర్వదించేవాడు కూడా చేయవలసింది నమశివాయ నమశివాయ అంతే. అందరికీ ఎవరికి ఏమి ఇయ్యాలో శివుడు చూసుకుంటాడు. వారు కోరడం, మనం ఏదో అండం మొదలుపెడితే అహంకారం వచ్చినట్టే అక్కడికి. ఆయనకి దండం పెట్టగానే మా కోరిక తీరిందని పక్క వాళ్ళకి చెబుతారు. వీళ్ళు తిన్నగా ఇంకో 100 మంది దండాలు పెట్టేవారు పెరుగుతారు ఇక్కడ. ఇక అక్కడి నుంచి పీఠాలు, ట్రస్టులు అన్నీ మొదలవుతాయి. వసూళ్ళు, ఆయన దగ్గర ఏదో ఉందండి, ఏమి ఉండదు, అంతా పోయింది అప్పటికే ఈ దండాల రూపంలో. నైషా పశ్యతి రాక్షస్యం నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఆవిడ ఈ రాక్షస స్త్రీల భయంకరమైనటువంటి వాళ్ళు పెట్టే భయంకర సన్నివేశాలని, బాధల్ని అవి పట్టించుకోవట్లా.
కురుస్తున్న పుష్పవృష్టిని పుష్పఫలాలతో పరమ మనోహరంగా ఉన్నటువంటి అశోకవనాన్ని పోనీ ఏదో ఈ రోజుల్లో పాజిటివ్ థింకింగ్ అంటారు. వస్తే వచ్చిన దుస్థితి, రావణాసుడు తీసుకొచ్చాడు, అశోకవనం చాలా బాగుంది, కాసేపు తిరుగుదే, మళ్ళీ అయోధ్యకెళ్ళి ఇలాంటివి దొరక, ఇలా ఆలోచించే రకం కాదు ఆవిడ. ఇదేం టూరిజమా? ఓ పక్క దుఃఖంలో ఇంత మనసులో ఇంత బాధ ఉంటే అంటే అవి పట్టించుకోవటం అంటే శుభాశుభాలు రెండూ పట్టించుకోకుండా తపస్సు చేయడం. సరిపోయి తపస్సు ఏకస్థ హృదయానూనం, ఏకస్థుడై హృదయంలో అనూనంగా వెలుగొందుతున్నటువంటి రామమేవానుపశ్యతి, రామమాయ రామ రామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇంతగా తపించేటువంటి భార్య ఉంది కాబట్టి ఆయన అన్ని కష్టాలు భరించారండి. ఏమా పంచబిగింపు రాఘవు నిదాయిఠీవి, ఏమా పంచబిగింపు రాఘవు నిదాయిఠీవి. ఆ రూపు రుక్సామాధర్మయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ, ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యము. ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే భరతాంబా, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే భరతాంబా, నీవు ధన్యాత్మవౌ. ఆ రాముడు ఈ దేశంలో పుట్టడం ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం. ఆ సీత ఈ దేశంలో పుట్టడం ఎంత భాగ్యవంతులం అండి భారతీయులు అందరం. ఆ భాగ్యదేవతను మన గుండెల్లో పెట్టుకోవద్దా? మనం అలా ఉండద్దా? మన పిల్లలకు కూడా పేరు పెట్టడం మానేశాం ఈ మధ్యన. వంకర టెంకర పేర్లు అని పెడుతున్నారు, సీతారాముల పేర్లు వదిలేశారు. ఎలా తయారవుతారు వీళ్ళు? అకీష్ బుకేష్ టకేష్ అంటే వెర్రివేధవలా తయారవుతారు. పేర్లకే అర్థం తెలియదు. సీతారాముల పేరు పెడితే కనీసం ఒకసారి రామచంద్రమూర్తి అని పేరెట్టారు, ఏంటా పనిలో అని అంటారు ఎవరో ఒకరు. అది సీత తపస్సమాధి. ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఒకే ఒక రామచంద్రమూర్తిని దర్శించడం తప్పితే చుట్టుపక్కల వ్యవహారం ఏది ఆవిడ పట్టించుకోవట్లా. ఇదే కదండి తపస్సమాధి అంటే. అలా చేస్తేనే కదా అమ్మవారు కనపడేది. అందుకనే ఇది సుందరీకాండ కదా. ఆ తపస్సమాధి ఎలా ఉండాలో తెలుగు పద్యాల్లో తెలుసుకుందాం. తెలుగేం తక్కువ. కొత్త పద్యం రాజశేఖర చరిత్ర, మాధయ్య గారి మల్లన. మరిచిపోయిన మహాకవి. మా భువన విజయాల్లో కూడా మాధయ్య గారి మల్లన పాత్ర ఏదో ఇచ్చేస్తారు ఒకరికి. వారు ఎప్పుడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాఖి వానింటి మల్లె చుట్టూ చదివేస్తారు హాయిగా, సంభావన పుచ్చుకు వెళ్ళిపోతారు. ఈ ఒక్క పద్యం తప్పితే భువన విజయం వేదికల మీద మాధయ్య గారి మల్లనది మరో పద్యం నేను వినలేదు. అందుకే ఒళ్ళు మండి రాజశేఖర చరిత్ర అంతా చదివాను. ఒక 100 పద్యాలు ఉన్నాయి, ఒక 100 గొప్పవి. మాధయ్య గారు మళ్ళా నా పాపం మహామహోల మధ్యలో నలిగిపోయాడు. ఇప్పుడు కొన్ని కథా నిర్మాణం అంటే రాజశేఖర చరిత్రలో అంత పెద్ద కథ ఉండదు. ఓ 3 ఆశ్వాసాల ప్రబంధం. రాజశేఖరుడు ఆ కాంతిమతి ఎవరో ఉంటుంది ఆవిడ, అంతే, అంతవరకు. అది మామూలు కథ. కథా నిర్మాణంలో పెంగళ సూర్యుని ముందు సరిపోడు. ఈ కవిత్వం అంటే రసధార రసమయమైన కవిత్వం అలసాని పెద్దల ముందు సరిపోడు. ఇక ప్రౌఢపద కుంభనం తెనాలి రామకృష్ణుడి ముందు సరిపోడు. ఇలా కొంచెం పెద్దవాళ్ల కావ్యాల మధ్యలో పడి నలిగిపోయాడు కానీ మహానుభావుడు ఇక్కడండి. ఆ రాజశేఖరుడు తపస్సు చేశాట శివుడు గురించి. రాజశేఖరుడు అంటేనే శివుడు కదా. చంద్రశేఖరుడు, రాజా చంద్ర ఒకటే. ఆయన తపస్సు చేశాట. సరిగ్గా ఈ సుందరకాండలో శ్లోకానికి సరిపోయే పద్యమని. ఎలా తపస్సు చేశాట? ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి రాజత భూభృత్సీమకై పోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి, ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి రాజత భూభృత్సీమకై పోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. ఇక్కడ సోమరి అన్న మాట వాడినందుకు వీడు దుంపదగా వీడికి దేశంలో ఉండే సాహిత్య బహుమానాలన్నీ ఇచ్చేయచ్చు. అంత గొప్పవాడు రాజశేఖరుడు. ఇటువంటి పద్యాలు పట్టుకోవాలి, ఇవి ప్రచారం చేయాలి. బోళ్ళు ఉన్నాయి. ఇంతసేపు నీలకంఠున సరస్సుపై నీళ్లు జల్లి చదివితే ఏమైంది? ప్రేక్షకులకు ఇదివరకే భువన విజయం చూసిన వాళ్ళకి ఇక ఇంతే రాబాయి, ఈ పద్యాలు మనకు కూడా వచ్చును కదా అనిపిస్తుంది. పెంగళ సూరణ అనగానే ఉయ్యాల ఓపడం, ఇంకేం లేవా పెంగళ సూరణవి. పెద్దన గారు లేచి నిలబడగానే శ్రీవక్షోజ కురంగనాభం. నా చిన్నప్పటి నుంచి ఇదే పద్యం చస్తున్నా వెళ్ళలేక. ఎప్పుడు భువన విజయాల్లో వేసే పండితులకి నేను చెప్పవలసిన ఏ మొహమాటం వెళ్ళాను, నమస్కారం పెట్టి చెబుతున్నా. అసలు ఏ ప్రదర్శనకు ఆ ప్రదర్శనమే కొత్త పద్యాలు చదవాలండి. ఏ కొత్తగా ఇచ్చుకుంటున్నాగా సంభావన.
ప్రార్థిస్తే ఊరుకోం కదా. మరి కొత్త పద్యం చెప్పొద్దా ప్రేక్షకులకంత? నాకైతే అదే పట్టుదల. చెప్పిన పద్యం చెప్పకుండా నేను తెలంగాణ రామకృష్ణుడు వేస్తాను. కొత్త పాండురంగ మహత్యంలో బోర్డు ఉన్నాయి. పాత చదవడం మనకేం కర్మ, కొత్త చదువుదాం. అందుకోసం చదువుతాం, ప్రయత్నం చేస్తాం. ఇది చూడండి, ఆ మానవపతి చిత్త ఆరామములో ఉండ మరికి ఆ మహారాజు యొక్క మనస్సు వరకు ఉద్యానవనం అంట. అందులో ఉండడానికి మరిగట్. ఈ మరగి సోమరి రెండు చిత్రమైన మాట తెలుగు మాటలు ఉంటాయి. బాగా మరిగి రుచి మరిగి అంటాం కదా. బాగా మరిగాడు ఇంటికి ఎందుకు వస్తాడు? అది దేవుడికి వాడాడండి. ఆ మహారాజు గారి మనస్సులో ఉండడం బాగా రుచి మరిగేట శివుడు అంటే అంత గొప్ప తపస్సు చేస్తున్నాడు అనమాట. అప్పుడు రాజత భూభృత్ సీమక ఈ పొదలంపక. రాజత భూభృత్ సీమ, రాజత వెండి, రజత రాజత, భూభృత్ పర్వతం అంటే వెండికొండ. ఇంకా వెండికొండకనే రానని సోమరి రానని చెప్పాడు. పార్వతీదేవి ఏమండి ఏమిటి ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ రాజశేఖరుడు తపస్సు చేస్తున్నాడే ఆయన మనస్సులో ఉన్నాను అంటే, మరి బాగుందండి గ్యాస్ వాడు వచ్చాడు డబ్బులు ఇవ్వాలి. ఆవిడ కూడా ఆవిడకుంటుంది కదా. ఓ పక్క ఏమిటో వాటర్ లింక్ వాళ్ళు వచ్చారు వివరాలు చెప్పాలి. ఏమిటిది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ అని అడుగుతున్నారు. మీరు లేకుండా ఎలా చెప్పను? సర్వే చేస్తున్నారు అంటే నువ్వు చూసుకో నాకు ఇక్కడ బాగుంది అని కాళ్ళు చాపేశాట. రాజత భూభృత్ సీమక పొదలంపక సోమకళాధరుడు మిగుల సోమరి. పైగా సోమకళాధరుడు చంద్రకళ, సూర్యుడున్నంత తీక్షణంగా ఉండదు, నెమ్మదిగా సాగుతుంది, మధ్యలో క్షీణించిపోతుంది. ఇదంతా బద్ధకమే. అందుకని చంద్రకళాధరుడైనటువంటి శివుడు కాళ్ళు చాపేసేట ఆయన మనసులో. మామూలుగా అంతకుముందు ఇలా కూర్చున్నాడు అంటే సమాధిలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాడు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే పడుకుంటాను, ఇంటికి రాను, ఆ మంచులో నేను పడుకోలేని. మహారాజు మనస్సు చక్కగా ఉంది, వామ్గా ఉంది, వెచ్చగా. ఇక్కడ ఏసీ రెండు ఉంటాయి, వెచ్చ చేయొచ్చు, చల్ల చేయొచ్చు. మన హిమాలయాల మీద ఎంతసేపు చలే. నేను రాను. పార్వతి పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు, చూసుకోమను. వాళ్ళు చదువుకున్నారే వినాయకుడును కుమారస్వామి, నేను రాను అని సంసారం మీద కూడా విరక్తి వచ్చాయనికి ఇక్కడ ఉండిపోయి కాళ్ళు చెప్పేసట. ఏం పద్యం అండి ఇది! ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి, చిత్తారామములో నుండ మరిగి రాజత భూభృత్ సీమకయి పోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరియన్. అంటే ఏమీ పట్టించుకోనంత తపస్సమాధి అంటే సరిగ్గా తెలుగులో మాట. నేను సేవింపగా ఆపదల్బొడమని నిత్యోత్సవం బొబ్బని దుర్జడి పద్యం. తపస్సులో ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నామంటే జీవితంలో కష్ట సుఖాలు రెండు సమానంగా భావించాలి. స్వామి మాకెప్పుడు శుభాలు జరిగేలా చూడు, మా పిల్లలకి ఎప్పుడు ఇంట్లో ఉపనయనాలు పెళ్ళిళ్ళు జరిగేలా చూడు, అశుభాలు ఏవి జరగకుండా చూడు. కుదిరే పని కాదండి ఇది. శివుడి సంసారంలో కూడా అశుభాలు ఉన్నాయండి. అమ్మవారు స్వయంగా దగ్ధమైపోయిందమ్మా యోగాగ్నిలో. మనం అంతకంటే గొప్పవాళ్ళమా? ఈ దుఃఖాన్ని శివుడు భరించాడు తల్లి. మనం ఎందుకు చిన్న దుఃఖాలకి విలవెల్లాడిపోయి దేవుణ్ణి ఏడిపించుకు తింటున్నాం? అది తీర్చండి, ఇది తీర్చండి. ప్రార్థన అంటే, పూజ అంటే కోరికల చిట్టానా, డిమాండ్ నోటీసా? అది అంతరంగానికి చేసే అభిషేకం కదా. అదెందుకు చేయలేకపోతున్నాం? అసలు కోరాలని ఎందుకు అనిపిస్తుంది? నాలుగు కోసుకుంటే కోరికలు మానేస్తామేమో. కోరద్దండి, అసలు ఏది కోరద్దు. కొబ్బరికాయ తప్పితే ఏది కోరడానికి వీల్లేదు. కొబ్బరి కోరాలంతే దేవుడి నైవేద్యం కోసం, కోరద్దాం. ఇది నేను సేవింపగా బదల్బొడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. నిత్యం మనస్సులో నమశివాయ 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 అంటుంటే ఆపదల్బొడమని ఏమిటి వస్తే ఏమవుతుంది? ఆపదలు శివనామంతో వాటిని ఎదుర్కొంటాం. శివుడు త్రిశూలధారి. మన జోలికి ఎవడైనా వస్తే శివుడు చూసుకుంటాడు. కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీశ్వరునిగాల్చన పాలలోచన శిఖావర్గంబు చలారెను పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యం. నీకేమి చేసిరివారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. ఏమయ్యా, నేను న్యాయం మాట్లాడితే, నేను ధర్మం మాట్లాడితే, నేను జ్ఞానం మాట్లాడితే ఎవడో నన్ను ఇలా అంటున్నాడా అంటే వేసేస్తాడు వాడిని పట్టుకుని శివుడు దెబ్బ. మావాడు జోలికి రావద్దని అడుగుతా నిలబెట్టి. దేనికి నీ సోలం పనిలేక? శత్రువుల మీద ప్రయోగించిన దానికి సోలం దేనికని పక్కన పెట్టుకుని పడుకుంటారా? అదేమన్నా గూడుగా లేదా ముసలాళ్ళ కర్ర? పాలలోచన శిఖావర్గంబు చల్లారను మన్మధుడు కాల్చా. మనం ఎవరికి కావాలట? నేను ఇక్కడ భక్తుణ్ణి, నేను బాధపడుతున్నా శత్రువులతో, వాడిని చూసుకో, వేసేస్తాడు దెబ్బ. అంత ధైర్యం ఉంటుందండి పంచాక్షర జపంలో. అది పొందాలి. అప్పుడు యాపదలన్నీ ఓ లెక్క. పైగా ఇంకో మాట అంటున్నాడు, వారేమి చేసిరు నీకు పరమోపకారం. నాకు ఉపకారం చేయకుండా నీ భక్తులైన వాడికి వాడికి ఉపకారం చేస్తున్నాడు.
ఆమ్యామ్యా అది దుర్జడి పద్యం. అదనమాట. శివుడు ఏదో ముట్టింది, మీకు ఇది మాకది క్విట్ ప్రోకో. నేను సేవింపగా ఆపదల్బడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని విరహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. ఆపదలు వచ్చినా సరే, సంపదలు వచ్చినా సరే, నిత్యోత్సవం బొబ్బని. ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉపనయనాలు జరుగుతాయి. దానికి వాళ్ళకి వయస్సు వచ్చాక అవన్నీ చేయాలి. ఆ శుభము శాశ్వతం కాదు, అశుభము శాశ్వతం కాదు. ఆ శుభం ఎంతో, అశుభము అంతే. రెండు సమానంగా తీసుకోవడమే భక్తి. అందుకే మన ఆధ్యాత్మిక జ్ఞానం పెరగాలి. జనమాతృండనని నాకు ఏమీ ప్రచారం, పబ్లిసిటీ ఏమీ లేకుండా సామాన్యుడు నన్ను ఎవరు పట్టించుకోకపోయినా నాకేం బాధ లేదు. ఇదేమిటి ఇంతమందిలో ఉన్నాను, నేను రైలు ఎక్కాను, ఎవరు దండ పెట్టట్లా, ఎవరు నన్ను చూడటం నాకు నేను తెలియదు, అవసరం లేదు, తెలవాల్సిన అవసరం లేదు. తెలవకపోవడంలో చాలా సౌకర్యం ఉంది, సుఖం ఉంది. తెలవడమే గొప్ప కాదు. ప్రతిష్ఠా సౌకర్య విష్ఠా సమా గీత మహాత్మభిగి అంటారు శంకరాచార్య వివేక చూడమళ్ళు. ఈ పబ్లిసిటీ అనేది పంది పెంటతో సమానం అని చెప్పాడు. ఇది మనిషిని ముంచేస్తుందండి, మహామోహాలు. పైగా డబ్బు వ్యామోహం ఉన్నవాడైనా వీడు దుంపదగా 80 ఏళ్లకైనా దాని నుంచి బయటపడతాడు. కానీ ఈ ప్రచార వ్యామోహం ఉన్నవాడు బయటపడలేడండి. చచ్చే వరకు ఇది ఒకటి. చచ్చాక కూడా ఏ విగ్రహం పెడతారు, కంచా రాగా ఇప్పుడే చెప్పండి అంటాడు. ఇది ప్రచార వ్యామోహం డబ్బు వ్యామోహం కంటే దారుణమైంది. ఇది అవసరం లేదు. జనమాతృండనని మహాత్ముడని అనుకుంటారు కొంతమంది. మహాత్ముడు అనుకుని వాడు అనుకుంటే అయిపోతానా, అనుకోనంత మాత్రాన కాకుండా పోతానా. ఇది యోగికి ఉండాల్సిన మాట. ఇది జీవితంలో మనం ఎదగాల్సిన విధానం. రోజు 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 మెడలో వేసుకున్న రుద్రాక్షమాల, బొట్టు మృదుడి మీద పెట్టుకున్న బొట్టు, అద్దంలో చూసుకుంటున్నప్పుడల్లా దీన్ని చేరుకోవడానికి నేను చేసిన ప్రయత్నం ఏమిటి? 24 గంటలు అయిపోయింది, 24 గంటలు అయిపోయింది. భగవంతుడు 24 గంటలు బతకనిస్తాడో లేదో. అందున ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి క్షణము అశాశ్వతమే. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. తొందరగా పొందాలి. ఆత్మజ్ఞానం మీద ఈ దృష్టి ఉంటే జీవితం ఎంతసేపండి బోడి జీవితం. అది ఉన్నదే మిథ్య. అది లేదు, ఉందని మనం అనుకుంటున్నాం. ఊరికే దాని గురించి కంగారు పడుతున్నాం. ఆ జ్ఞానం ఉన్నవాడు దేనికి ఆధార్యపడు నెక్కచ్చిగా మాట్లాడతాడు. రాని 10 కత్తుల మీదకి రాని శివుడు ఉన్నాడు. లేదు, పోయాం, ప్రాణాలు పోయాయి. శివుడు నిర్ణయం ఓకే, ఒప్పేసుకున్నాం, అయితే ఓకే. కొండవలస డైలాగే, అయితే ఓకే, అంతే, తీసేయి. ఆయన నిర్ణయం అది, అంతే జరిగింది. వీరై నిరంతరం జపంలో ఉన్నాం, మరి వెళ్ళిపోతాం, హాయిగా శివుడి దగ్గర ఉంటాం. ఏం పెద్ద విషయాలు ఇవన్నీ. అందుకోసం అబద్ధాలు చెబుతామా, అందుకోసం మాయమాటలు చెబుతామా, అందుకోసం అక్రమంగా సంపాదించిన వాళ్ళకి కాకాపడతాం, వెళ్ళి పటాం. సమస్య లేదు, శివుడిని నమ్ముకున్నాం అంతే. జనం మహాత్మ సంసారమోహంబు పైకొనని ఒక్కోసారి చాపల్యాలకు లోనవుతాడు యోగి అని వాడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో అడిగారు పాపం, వాళ్ళు కాదంటే బాధపడతారు. పోన్లే వాళ్ళ కోసం. ఆ వాళ్ళ కోసం అని చేసేదంటూ ఈయన మనస్సు కూడా అవ్వచ్చు, అవుతుంది. అవకాశాలు లేకపోలేదు, పూర్తిగా ఉన్నాయి. అదే సంసార మోహము పైకొనండి. ఇది పిల్లల గురించో, బయట వాళ్ళ గురించో, అభిమానుల గురించో కొన్ని తాపత్రయాలు పడవచ్చు. జ్ఞానము కలిగిన ఒక్కోసారి తీవ్ర జ్ఞాన వైరాగ్యాలతో ఉండి నాకు అక్కర్లేదు అని చెప్పచ్చు. రెండు సమానమే. ఎందుకంటే మనస్సులో నడుస్తున్నది నమ శివ, ఇంకేం లేదు అక్కడ. అక్కడ శివుడు కాళ్ళు జాపు పడుకున్నాడు, ఖాళీ లేదు, ఉన్న మెదడే ఎంత. అందులో ఆయన కాళ్ళు జాపు పడుకున్నాడు. ఇంక వీళ్ళు ఎక్కడ ఉంటారు? గ్రహగతులు కుందింపని ఇవాళ చాలామంది భయపడుతున్న విషయం. ప్రతి వాళ్ళు నక్షత్రాలు, జాతకాలు ఇబ్బంది పడిపోతున్నారు. ఇంక పోనీ జ్యోతిష్ శాస్త్రం గురించి ఆలోచించినా పర్వాలేదు. శకునాలు, బల్లిపాట్లు, ఇవన్నీ, పిల్లి కూత, ఇవన్నీ పెద్ద విషయాలండి. పిల్లి ఎదురొచ్చింది, నల్లి ఎదురొచ్చింది. ఇంకా పెరిగిపోతున్నాయి. అజ్ఞానం బాగా పెరుగుతుంది ప్రసార మాధ్యమాల కారణంగా. ఇదివరకు ఆ ప్రచార వేగం ఇంత లేదు. ఏదో కొద్దిగా పల్లెటూళ్ళు ఎవరో చెప్పేవాడు, పురాణం వినడమే, ఎవరు వస్తారు పురాణం వినడం, 10 మంది వచ్చేవాడు. ఇప్పుడు టీవీలో చెప్పడం వచ్చిన తర్వాత కోట్ల మంది వింటున్నారు, లక్షల పైగా యూట్యూబ్లో పెడుతుంటే ఇంకా మొత్తం ప్రపంచం అంతా ట్యూబ్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్, ప్రపంచమే యూట్యూబ్. పైగా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. దాంతో మధ్యలో వచ్చే ప్రకటనలు, రకరకాల వ్యవహారాలు మనుషులు బుర్రలను పాడు చేసేస్తున్నాయి. ప్రవచనం మంచిదే, మధ్యలో ప్రకటనలో, దీనికి ముందు వెనక వ్యవహారాలు, నాంది భరతవాక్యాలు బాగా లేవుగా, అలాగే ఉంటాయి. నేను ఇవన్నీ పాడు చేసేస్తున్నాయి. ఇదే గ్రహగతులు కుందింపని. ఏ గ్రహస్థితి భయపెట్టినా సరే మేలు వచ్చిన రాని, నాకు ఏదైనా మేలు కలగని, అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర, అవన్నీ నేను ఆభరణాలుగా భావిస్తాను. విష్ణుమూర్తి అయినా ఇలాగే ఉంటాడు. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు, ఇంద్రాది పారంపర్యంబు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్ గారుత్మదోద్యానమందింపుంజూపడు, యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబుని. ఇదే ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి.
సీతారాముడిని చూస్తుంది అనుకోడు, రాముడు కూడా రాముడినే చూస్తాడు. అంటే అందరూ ఆత్మను చూడమని అర్థం. ఆ ఆత్మను చూసేవాడే దేవుడు. జీవుడు ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడో దేవాలయం గుడి మెట్లు ఎక్కుతున్నట్టే. లోపలికి వెళ్ళి కాస్త ధ్వజస్తంభం దగ్గరికి చేరాడో ఇంకా దగ్గరికి వెళ్ళినట్టే. వెన్నుపూస పట్టుకున్నట్టు షట్చక్ర సంచారం మొదలైనట్టే. లోపలికి వెళ్ళి గంట ఎప్పుడైతే కొట్టాడో గుండెల్లో అనాహత, ఇక్కడ కొట్టే గంట, అక్కడ కొట్టబడిన గంట మోగినట్టే. ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళాడో జయ విజయులు, నీకేమరా జయం విజయం దా అని స్వాగతం పలికించుకున్నట్టే. ఇక లోపల గర్భగుడిలో బ్రహ్మాండమైన దర్శనం, గుండె గుహలో పరమాత్మ దర్శనం. ఇది మార్గం. అది విష్ణుమూర్తి కూడా అదే స్థితి. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసనం చూడడు. లక్ష్మీదేవి సాక్షాత్తు కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆవిడ కేసు చూడడు. అంటే సంపదలను పట్టించుకోవద్దని. ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠంలో స్తోత్రం పొంచుడు. ఇంద్రాది దేవతలంతా పొగుడుతూ ఉంటారు, పట్టించుకోడు. లోకంలో ఎంతో మంది పొగుడుతూ ఉంటారు, మనతో అవసరాలు పట్టించుకోక. ఏ భీరుతను కంపింపండు సహస్రభూత్కరములను. కొంతమంది నిందిస్తారు, భయపడతారు, బెదిరిస్తారు. ఆరిశేషుడు 1000 పడగలు విషం కక్కుతూ ఉంటాయి, అవేం పాలు కక్కవు. అయినా ఆయన నిత్యం యోగ నిద్రలో ఉంటాడు. అలాగే ఉండు, అదే యోగం. అదే ఏకస్థ హృదయానూనం రామమే వానుపశ్యతి. గారుత్మతోద్యానమందింపుం చూపడు. ఓ యాత్రలు, తీర్థాలు, ఓ చాలు చేసినవి చాలు. ఓసారి వెళ్ళాం కాశీ చాలు. 16 సార్లు ఎందుకు గొప్ప చెప్పడానికి? ఇన్నిసార్లు వెళ్ళావు, అన్నిసార్లు. చివరికి ఈ వెళ్ళిన వాళ్ళు ఎక్కువైపోయారు జ్ఞానం పొందిన వాడికి. నేను 10 సార్లు వెళ్ళానంటే నేను 20 సార్లు, నేను 18 కాదండి 36, 62 సార్లు వెళ్ళినా ఏం పొందావు అనేది ముఖ్యం. అసలు ముందు 36 సార్లు వెళ్ళారని గొప్ప చెబుతున్నామంటే అజ్ఞానంలో ఉన్నావు. మానై, ఇంక వెళ్ళడం మానై. ఎందుకంటే వారు 18 అన్నారు, వీరు 20 అన్నారు, వీరు ఇప్పుడు అంకెలు ముఖ్యమైనవి. అయ్యప్ప వెళ్ళిపోయాడు. గొప్ప ఇంకా లోకంలో దండాలు పెట్టించుకుందుకు బాగుంటాయి ఇవన్నీ. నేను ఎన్నిసార్లు పెడితే ఎవరికి కావాలా లెక్కలు? ఇదే గారుత్మతోద్యానమందింపుంచు. ఇప్పుడు గరుత్మంతుడు ఎదురుగా ఉంటాడు, విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్ళడు. ఏం చేస్తాడు? యోగ నిద్రితుడు తాను ఈక్షించు బ్రహ్మంబుని. ఎప్పుడు యోగ నిద్రలో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందుతూ ఉంటాడు. మనం అలా ఉండాలి. అదే ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఇది సుందరీకాండ. ఆ రకంగా వారాత్రిపుర సుందరీదేవి దర్శనాన్ని, అంటే ఆత్మ దర్శనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.